నార్మల్‌గా విలేజుల్లో ఒకళ్ళుంటారండి కొంతమంది బామ్మలు లాంటి వాళ్ళు. ఆళ్ళేందంటే ఒక కాపురం ఇలా పెట్టి ఇలా చిచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తారు. బాగా కొట్టుకుంటున్నారురా కొట్టుకోండి, కొట్టుకోండి అని. నాకు ఇవాళ సంజన గారిని చూస్తే నాకు అదే అనిపించింది. సో, దాని గురించి క్లియర్‌గా మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు కొంచెం వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉండబోతుంది. ఎందుకంటే ఇండివిడ్యువల్‌గా ఎవరి అనాలిసిస్ ఆళ్ళకి ఇస్తున్నాం కాబట్టి కొంచెం లెంత్ ఉండబోతుంది. సో, ఎవరికైనా బోర్ కొడితే స్కిప్ చేసేయండి. సో, దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని సన్నీ ఒపీనియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇన్ డెప్త్‌లో క్లియర్‌గా మాట్లాడుకుందాం. నేను ఎందుకు సంజన గారి గురించి అలా మాట్లాడానంటే రీజన్ ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆమె ఒక మనసులో ఒకటి అనుకుంటుంది, ఒక సిచ్యువేషన్ అనుకుంటుంది. ఆ సిచ్యువేషన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒక ఇద్దరు వర్గాల్లో లేకపోతే ఒక టీంలో ఇద్దరు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇద్దరికి ఆ సిచ్యువేషన్ వాళ్ళిద్దరి మధ్యలో పెడుతుంది. పెట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళిద్దరి మధ్య పెడుతుంది. వాళ్ళు తీసారేమో రా అని చెప్పేసి. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళే తీసారని చెప్పి వాళ్ళే నేను తీయలేదు కదా, నేను ఎందుకు తీసా అంటున్నావు, నువ్వు ఎందుకు నా మీద రైజ్ అవుతున్నావు అని చెప్పేసి వాళ్ళు అలా కొట్టుకుంటారు. ఈమెం చేసేది ఎలా ఎంజాయ్ చేస్తుంది, నైస్ కొట్టుకోండి అని. ఇక్కడ అదే జరిగింది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 2 ఇస్తాను. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో 2 ఇస్తాను, క్లియర్గా చెప్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనీష్ గారికి ఏమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి మానిటరీగా ఏమీ లేవు. ఆయనకి ఏదో ఒకటి సృష్టించాలని చెప్పేసి అనుకుంది. ఏం సృష్టిస్తుంది, మీరు దొంగతనం చేయకుండా చూసుకోవాలి, ఒక సంచాలక చూసుకోవాలి, మీరు ఒక ఫుడ్ని మేనేజ్ చేసే వాళ్ళ చూసుకోవాలి, ఎంత రేషన్ ఎవరెవరికి ఎంత వెళ్తుంది అని చెప్పేసి. అది ఒక పెద్ద టాస్క్ అనమాట, ఒక పెద్ద రోల్ అనమాట. సో అది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మనిషి. ఎందుకంటే ఏం లేదు కాబట్టి, ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. నాకు ఆ రోల్ కావాలి అని చెప్పేసి ఆమె వెళ్ళి ఫస్ట్ మనీష్ గారిని అడిగింది. ఏమని ఫస్ట్ వేరే వాళ్ళని అడిగిందా, లైక్ ప్రియా గారిని, శ్రీజ గారిని ఎవరిని అడగల. కూర్చోబెట్టి మనీష్ గారిని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ టాపిక్ డైరెక్ట్గా లేపి నేను ఇలా మనీష్ గారికి ఇస్తున్నాను, డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ, నేను మనీష్ గారికి ఇస్తానని చెప్పేసి స్టార్ట్ చేసింది. మనీష్ గారు ఎందుకు వద్దంటారు, ఇప్పుడు ఎవరు ఏ రోల్ లేనప్పుడు నాకు ఏదో ఒక రోల్ కావాలని అనుకుంటారు కదా ఆయన. సో నాకు కావాలి అన్నారు. అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఫుడ్ని మేనేజ్ చేసేది ఇంకా ఆయనే, ఎవరెవరు దొంగతనం చేయకూడదు అనేది ఆయనే, హోల్ హౌస్ని డిసిప్లిన్ చూసుకోవాల్సింది ఆయనే. ఇంకా ఇందులో ఫుడ్ మానిటర్ దాని అంటే ఆ రోల్ ఏమైంది, అసలు ప్రియ గారి రోల్ ఏంటి, ఆమె వచ్చి అదే అంది, భయ్యా మీరు ఇష్టం వచ్చింది మీరు చేసుకుంటున్నారు, ఈ ఇష్టం వచ్చింది చెప్తుంది, ఈమె చెప్తుంది, మధ్యలో నా రోల్ ఏంటి మీరు చెప్పండి, మీరు నన్ను ఏం చేయమంటే అది చేస్తారు, నా రోల్ ఏంటి అని చెప్పేసి ఆమె అడిగింది. సో అక్కడ పెద్ద రచ్చ, ఎవరెవరికి, మనీష్ గారికి, శ్రీజ గారికి. అనవసరం టాపిక్, అది అసలు టాపిక్కి కాదు. ఆ టాపిక్ని రైజ్ చేసింది సంజన గారు, బట్ గొడవ పడింది ఎవరు ఫైనల్లీ, శ్రీజ గారు అండ్ మనీష్ గారు వెళ్ళి ఈడియట్స్ అని తిట్టింది ఎవరిని, కామనర్స్ని, సంజన గారిని కాదు. దట్స్ ద ఫస్ట్ సిచ్యువేషన్. రెండో సిచ్యువేషన్ వచ్చేసరికి సంజన గారు ఏదో బుద్ధి రావాలి, వీళ్ళకి ఏదో చేయాలి అని చెప్పేసి ఆరెంజెస్ని దాచిపెట్టారు. అండ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరి మీద పెట్టారు, తనుజ గారి మీద, బర్నీ గారి మీద. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియా గారికి కూడా ఎవరో మ్యానిపులేట్ చేశారు, నాకు తెలిసి అదే మనీష్ గారు మ్యానిపులేట్ చేశారు, తనుజ గారి మీద నాకు బర్నీ గారి మీద డౌట్ ఉంది అని చెప్పేసి. ఈ పాప అయినా కొంచెం అప్పటికి బుద్ధి ఉపయోగించింది. నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు నాకు బుద్ధి రావాలి, ఆ రోల్ నేను తీసుకోలేదు కదా అందుకని మీరు చేస్తున్నారని చెప్పేసి కొంచెం తెలివిగానే ఆలోచించింది. కానీ ఆ తెలివంతా డైరెక్ట్గా సంజన గారి మీద పెట్టేసి ఉంటే బాగుండేది. అనవసరంగా మళ్ళీ మధ్యలో ఈయన డౌట్ పెట్టాడు కదా మనీష్ గారు. సో వచ్చి తనుజ గారి మీద, బర్నీ గారి మీద, ఉన్న కిచెన్ దగ్గర ఉన్న వాళ్ళందరి మీద వేసింది. ఇక్కడ 6 ఉన్నారు, ఎవరు చూడలేదు అది ఇది అని చెప్పేసి. లాస్ట్కి ఎవరితో అనుకున్నారు, తనుజ గారు అండ్ ప్రియా గారు. చేసింది ఎవరు ఇదంతా, సంజన గారు. సో మళ్ళీ ఎంజాయ్ చేస్తుంది ఎవరు అక్కడ, సంజన గారు. సో దట్స్ ద రీజన్ నేను ఈ మాట అనడానికి కారణం. ఒక ఐడియాని సృష్టించి, ఒక ఐడియాని తీసుకొచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో వదిలేసి మీరు కొట్టుకొని చావండి, నాకు సంబంధం లేని అన్నట్టు చేస్తున్నారు. ఆమె వెరీ 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 రాంగ్, చాలా అంటే చాలా రాంగ్ ఆమె చేసే పద్ధతి. బట్ ఇదంతా ప్రజలు, బయట ఆడియన్స్ చూస్తున్నారో లేదో నాకైతే డౌట్. బట్ ఎంజాయ్ చేస్తే మాత్రం పాజిటివ్గానే వెళ్తుంది. కొంచెం నేనైతే పాజిటివ్గా ఎంజాయ్ చేయను, ఎందుకంటే అక్కడ నెగిటివ్ అవుతుంది, ప్రియా అవుతుంది నెగిటివ్. అండ్ మెయిన్లీ ప్రియా అవుతుంది, మనీష్ గారు కూడా అవుతున్నారు. రీజనే నేను ఎందుకు రీజన్ చెప్తాను. ప్రియా వచ్చేసరికి ఫుడ్ మానిటర్ పని ఏంటి, ఫుడ్ ఎంతవరకు వెళ్తుంది, రేషన్ ఎలా మేనేజ్ చేయాలి, ఫుడ్ ఎంత ఉండాలి, ఎవరెవరు ఏం చేయాలి, వాళ్ళకి రోల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే వాళ్ళ కేరింగ్ ఎలా తీసుకోవాలనే ఉద్దేశం ప్రియాది. ఫుడ్ దొంగతనం చేసేది ఇదంతా ఆమె చూసుకోవాలి, కరెక్టే కాదని ఇట్లా నాగార్జున గారు కూడా వచ్చి వీకెండ్లో ఈ బాధ్యత అంతా నీదే అమ్మ, నువ్వే చూసుకోవాలని ఆమె సీరియస్గా పెట్టారు. అలిగేషన్ సీరియస్గా పెట్టినప్పుడు, సో ఫస్ట్ వీక్ కాబట్టి జోక్ వెళ్ళిపోయింది. కానీ
ఆమెకి సీరియస్గా తీసుకుంది ఆ అలిగేషన్, నా మీద పడింది, సో నేనే చూసుకోవాలి ఇదంతా, నేను కొన్ని రూల్స్ పెడుతున్నాను, నేను ఫ్రూట్స్ ఎవరెవరికి ఓనర్లకి వాళ్ళకి ఇదే ఫ్రూట్స్, ఎవరెవరికి ఎవరెవరి టెనెంట్స్ బయటకి ఇస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్రూట్స్ ఇద్దాం, నేను డివైడ్ చేస్తాను అని చెప్పి ఆమె ఒక ప్లాన్తో వచ్చింది. బట్ సంజన గారికి ఏంది, ఆమెకు ఒక అహంకారం ఉంది కదా, లైక్ నేను క్యాప్టెన్ని, నువ్వు క్యాప్టెన్ మాట వినాలి, నీ ఓన్ డెసిషన్స్ నువ్వు తీసుకోకూడదు, నేను నా మాట వినాలి అని చెప్పేసి ఆమె అహంకారంతో ఆమె దానికి ఒప్పుకోకుండా ఆమె ఒక ప్లాన్ తీసుకొచ్చింది. ఏం ప్లాను, మొత్తం అంత హౌస్కి ఒక సంచాలక్ ఉండాలి, ఐ మీన్ ఈ ఫుడ్కి సంబంధించిన ఒక సంచాలక్ ఉండాలి అని చెప్పేసి. సంచాలక్ అంటేనే ఫుడ్ మానిటర్. మీరు ప్రియాకి మీరు అడిషనల్ డ్యూటీస్ ఇచ్చి మీరు దొంగతనం చేయకుండా నువ్వు చూసుకో అమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పి ఆమె కొంచెం మంచిగా చెప్పినా పర్లేదు, లేకపోతే మనీష్ గారికి అమ్మ నువ్వు కొంచెం దొంగతనం చేయకుండా చూసుకో, అది నీకు నీ బాధ్యత, కొంచెం జాగ్రత్తగా చూడు అని చెప్పడం ఇంకో తత్వం, లైక్ చెప్పే విధానం అనమాట. ఈ రెండు కాదనకుండా మొత్తం డ్యూటీ తీసుకుని నాకు ఎవరి మీద నమ్మకం లేదు అని చెప్పేసి మనీష్ గారిని అనటం, మనీష్ గారికి చెప్పటం, ఇది ఇట్స్ వెరీ వెరీ రాంగ్ అనమాట. దీనివల్ల ప్రియ గారు దాని ఏమంటారు, ఆమెలో ఉన్న దాని ఏమంటారు బాధ అంతా బయటికి అలా వ్యక్తం చేసింది. లైక్ షీ గట్టి ఫోర్స్ఫుల్గా మాట్లాడతాం, ఆమెకి తత్వం, ఆమె పర్సనాలిటీ బయట కూడా అంతే అని క్లియర్గా అర్థమైపోతుంది. ఆమె మాట్లాడటమే కొంచెం హార్ష్గా గట్టిగా మాట్లాడుతుంది, దానివల్ల ఆమె పూర్తిగా నెగిటివ్ అయిపోతుంది బయట ప్యూర్లీ. బట్ ఆమె చేసే ఇంటెంట్ కరెక్టే, చాలా కరెక్ట్ ఇంటెంట్. ఆ అమ్మాయి ఫుడ్ని మెయింటైన్ చేసుకోవడానికి ఆమె చాలా తిప్పలు పడుతుంది అండ్ సాఫ్ట్ కార్నర్ అయిపోతుంది. ఎందుకంటే ఇష్యూ జరుగుతుంది ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు దాకా ఇష్యూ జరుగుతుందంతా ఫుడ్ మీద ఇష్యూ జరుగుతున్నప్పుడు అక్కడ ఫుడ్ మానిటర్గా మొత్తం అంతా ఆ అమ్మాయి మీద పడిపోతుంది బ్లేమ్ అంతా. సో దానివల్ల ఆ అమ్మాయి ఫుల్లీ సాఫ్ట్ కార్నర్ అయిపోతుంది. అందరికీ సాఫ్ట్ కార్నర్ కాదు, లైక్ అందరిని కార్నర్, ఆ అమ్మాయిని కార్నర్ చేస్తున్నారు అందరూ వచ్చేసి. ఏం చేసే తప్పు వాళ్ళే, మళ్ళీ తప్పు బ్లేమ్ తీసుకొచ్చేదేమో ప్రియ గారి మీద. ఇప్పుడు ఆరెంజెస్ని దొంగతనం చేసి, ఎగ్ని దొంగతనం చేసి, ఏం కావాలంటే అది దొంగతనం చేస్తుంది ఆమె సంజన గారు, కానీ బ్లేమింగ్ చేస్తుంది ఎవరి మీద, నా మాట వినట్లేదు వీళ్ళు, ఎవరు పడితే దొంగతనం చేస్తున్నారు, డిసిప్లిన్ లేదు, నా మాట ప్రియ వినట్లేదు అని చెప్పేసి బ్లేమ్ ఎవరి మీద వేస్తున్నారు, ప్రియ గారి మీద వేస్తున్నారు. వెరీ 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 రాంగ్ గేమ్ ఆడుతున్నారు సంజన గారు. ఆమె తప్పు అవడమే కాకుండా పక్కనే ఉన్న వాళ్ళు ఇద్దరిని తప్పు చేస్తుంది, ప్రియ గారిని మనీష్ గారిని. ప్రియ గారిది అది సంగతి, మనీష్ గారికి వద్దాం. మనీష్ గారికి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, చిన్నదిగా చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, ఆయనకు ఒక రోల్ మానిటర్ అనే రోల్ రాలేదు. సో దానివల్ల ఆయన వెళ్ళి దేని మీద క్లియర్గా వాయిస్ రేజ్ చేయలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రీతు చౌదరి డిషెస్ వాషెస్ సరిగ్గా కడగలేదు అనుకో, అది చూస్తున్నాడు బట్ ఆయన చెప్పలేడు, ఎందుకంటే ఆయన మానిటర్ కాదు. సేమ్ అదే బాత్రూంలో కూడా జరుగుతుంది. బాత్రూంలో ఏదో సంథింగ్ డర్టీగా ఉంటే అది ఆయన చూస్తున్నాడు, కానీ ఆయన ఎవరికో విన్నాను కానీ, బట్ ఆయన డైరెక్ట్గా వెళ్ళి చెప్పలేకపోతున్నాడు బికాజ్ ఆయన మానిటర్ కాదు. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఆయన అవన్నీ పెట్టేసుకొని వచ్చి సంజన గారు కానీ ఎవరైనా కానీ ఒక రోల్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా తీసుకున్నాక రెడీగానే ఉంటారు, ఆయన ముందుంటాడు. అది కానీ తీసుకున్నప్పుడు చెప్పే విధానం, రెసిప్రోకేట్ విధానం కూడా క్లియర్గా ఉండాలి. ఆయన చెప్పేటప్పుడు కూడా నాన్న నాకు వాళ్ళు ఈ రోల్ ఇస్తున్నారు, మేడం గారు నాకు ఈ రోల్ ఇస్తున్నారు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడగటం వేరు. నాకు ఆ రోల్ వస్తున్నారు, నీకు కావాలంటే స్విచ్ అయిపో, నువ్వు కాకపోతే ఈ స్విచ్ అయిపో అని అనటం మాత్రం వెరీ వెరీ రాంగ్. ఎందుకంటే వాళ్ళందరికీ ఇప్పుడు శ్రీజ గారికి గొడవ ఎందుకు అయ్యింది అంటే రీజన్ ఏంటంటే, ప్రియా మీద కన్సర్న్ ఉంది. ప్రియా ఆ సిచ్యువేషన్లో లేదు. ప్రియా అంటే ప్రియా వాయిసే బయట పెట్టేది, తర్వాత ప్రియా వాయిస్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రియా వాయిస్ని శ్రీజ రూపంలో బయట పెట్టింది. మరి ఇంక ఫుడ్ మానిటర్ ఏం చేసిద్ది అని చెప్పేసి. సో అక్కడ మీరు ఫుడ్ మానిటర్ లేకుండా మీరు అసలు ఆ టాపిక్ సిచ్యువేషన్లో ఆ టాపిక్ రైజ్ చేయడమే పెద్ద మిస్టేక్. దానివల్లే అది జరిగిన ఇష్యూ. అది ఎవరికి, శ్రీజ గారికి కానీ మనీష్ గారికి. మనీష్ గారు వెళ్ళి తర్వాత బయట కూర్చొని ఈడియట్స్ అంటాం, సెల్ఫ్లెస్ అంటాం, ఇవన్నీ కరెక్టా అంటే వెరీ వెరీ రాంగ్. రీజన్ ఏంటి అంటే, ఏ ఇష్యూ ఉన్నా మీరు లైవ్లో గమనిస్తే, లైవ్లో నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను, 1 వీక్ అంతా ఏ ఇష్యూ ఉన్నా, చిన్న ఇష్యూ, వీళ్ళందరూ 5, 6 లోపలికి వెళ్తారు. మనీష్ గారు మిస్ అయితే మనీష్ గారిని పర్టికులర్గా పిలిచి లోపలికి రండి, ఒకసారి మీ ఐడియా కూడా మాకు తెలియాలి, మీ ఐడియా కూడా మేము తీసుకోవాలని చెప్పేసి, ఈవెన్ మానిటర్ కాకపోయినా ఆయన ఐడియా తీసుకుంటారు, ఆయన్ని సజెషన్స్ వింటారు, ఆయన అడ్వైజెస్ వింటారు వీళ్ళందరూ. సో విన్నప్పుడు అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు సెల్ఫిష్ అనటం కానీ, ఈడియట్స్ అనటం కానీ వెరీ వెరీ రాంగ్. అండ్ కామనర్స్ అందరినీ ఈడియట్స్ అన్నారు. ఆయన కామనర్ అని మర్చిపోయాడేమో, ఆయన కూడా కామనరే, ఆయన కూడా ఈడియట్ అనుకుంటున్నాడు ఆయన. సో రాంగ్ నా ఉద్దేశంలో అయితే, అట్లా అస్సలు అనడం వెరీ వెరీ రాంగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఈ కామనర్స్, ఈ సెలబ్రిటీస్ అనే విషయం టాపిక్ మీద వస్తే, నాకు కామనర్స్ బాగా నచ్చారు. దాన్ని ఏమంటారు, నా సెల్ఫ్ ఒపీనియన్ ఏంటి అంటే, నాకు కామనర్స్ బాగా నచ్చారు. రీజన్ ఏంటి అంటే,
ఒక సెలబ్రిటీని చూసినప్పుడు ఒక కామనర్ ఎలా బిహేవ్ చేస్తారు నార్మల్గా అయితే, అరే సార్ సార్ మీ సినిమాలు చూసే పెరిగాం సార్, సార్ మీ సీరియల్ చూసే పెరిగాం సార్, మీరు ఇంత తోపర్ యాక్టర్ సార్, మీరు ఇలా ఉంటారు సార్, ఎలా ఉండాలి సార్ అని చెప్పేసి ఆయనకి ఏం కావాలంటే అది చేయటం, ఆయనకి అడ్వాంటేజ్ చేయటం, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వటం, ఆయన భజన చేసుకుంటూ కూర్చోవటం, ఇదే జరుగుతాయి నార్మల్గా అయితే. కానీ వీళ్ళు కామనర్స్కి వెళ్దాం, మన అగ్ని పరీక్ష దాటి వెళ్దాం, మనకి ఒక గుర్తింపు ఉంటుంది, మనకి కూడా ఒకటి ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్, నేను కామనర్లా బిహేవ్ చేస్తున్నా, ఐ మీన్ సెలబ్రిటీ వాళ్ళు మనుషులే మేము మనుషులు అన్నట్టు బిహేవ్ చేయాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్ ఆరుగురు అదే మెయింటైన్ చేస్తున్నారు. సో దట్స్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే ఒక సెలబ్రిటీల మధ్య వాళ్ళు ఇచ్చే కంటెంట్, వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మధ్య ఒక కామనర్ నిలబడటం అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ ఛాలెంజ్. ఆ టఫ్ ఛాలెంజ్ని వాళ్ళు ఎదుర్కొని నిలబడుతున్నారు. అండ్ వాళ్ళకి కొంచెం నెగిటివ్ ఎందుకు వస్తుందంటే బయట బాగా, వాళ్ళు యాజ్ ఎ హౌస్ ఓనర్లకు వాళ్ళ అథారిటీ అండి, అది వాళ్ళ చేత పనులు చేపేయటం సెలబ్రిటీల చేత. సో దాన్ని రియల్గా తీసుకోబాకండి. రియల్గా దాన్ని ఏమంటారు, సెలబ్రిటీస్ వెళ్ళి అక్కడ పని చేస్తున్నారు, వీళ్ళు చూసా వీళ్ళు దబాయింపు చూసావా, వీళ్ళు దర్జానెస్ చూసావా అని చెప్పేసి అంటున్నారు. నాకు చాలామంది ఏ కమెంట్స్ చూశాను. కామనర్స్ మళ్ళీ మారుతారు, వాళ్ళు వెళ్ళి దాంట్లో పడతారు, టెనెంట్స్లో పడతారు, వాళ్ళు వర్కులు చేస్తారు, వాళ్ళు తర్వాత ఇవన్నీ జరుగుతాయి. జంబ్లింగ్ అనేది కామన్. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏమైపోతుందంటే కామనర్స్ అందరి మీద నెగిటివిటీ వచ్చేసింది. ఏమని వచ్చిందంటే వాళ్ళు దర్జాగా వాళ్ళు సెలబ్రిటీని దాని ఏమంటారు పనులు చేయించుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, మళ్ళీ దబాయిస్తున్నారు, మళ్ళీ దాని ఏమంటారు ఆర్డర్స్ చేస్తున్నారని చెప్పేసి. ఆర్డర్ వేయటమే ఓనర్ ఒక లక్షణం. టెనెంట్స్ వాళ్ళు ఏం ఆర్డర్స్ ఇస్తే ఈ ఆర్డర్స్ వీళ్ళు తీసుకోవాలి. అదే గేమ్, అదే టాస్క్, అక్కడ జరుగుతున్న టాస్క్. ఎందుకంటే జరుగుతుంది అంతా ఫుడ్ టాస్క్, ఈ డ్యూటీస్ రిలేటెడ్ టాస్క్లు అన్నీ జరుగుతుంది ఫస్ట్ నుంచి. ఒక సపరేట్ టాస్క్ అన్నట్టు ఏం పెట్టట్లే వాళ్ళు, ఏమి కెప్టెన్సీ టాస్క్ ఒక్కటే మీరు ఇప్పుడు చూసింది. ఇంకా గేమ్ చాలా ఉంది. దాంట్లోనే మీరు ఒక పాయింట్ వచ్చే బాగానే అంటున్నాను నేను, కామనర్స్ అనే వాళ్ళు ఓనర్స్ కాబట్టి ఓనర్స్ లాగే చూడండి, వాళ్ళని కామనర్స్ లాగా చూడబాకండి అని చెప్పేసి నా పాయింట్. సో నాకైతే కామనర్స్ అందరూ బాగానే నచ్చారు, బాగానే ఆడుతున్నారు ప్రజెంట్. సో అది మనీష్ గారి ఈడియట్ అనే విషయం, ప్రియా గారి ఈ ఫుడ్ టాపిక్ గురించి, అండ్ సంజన గారు చేస్తున్న టాక్టిక్స్. నాకు ఈ మూడు మాట్లాడాను. సో నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ గారిదండి. ఈయన నేను ఒక్కటే చెప్తానండి, సొసైటీ బయట అలా ఉంది ఇలా ఉంది అంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా సొసైటీకి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు ఎలా బయట సొసైటీ ఉందో ఇది కూడా ఒక సొసైటీలో ఫేక్ ఉంటారు, యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఓవర్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అన్ని టైప్ ఆఫ్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. దాంట్లో మీరు ఎలా బ్లెండ్ అయ్యి మీరు ఎలా బతుకుతున్నారు, మీరు ఎలా దాంట్లో వాళ్ళతో ఎలా లైఫ్ దాన్ని ఏమంటారు సాగిస్తున్నారు, వాళ్ళతో ఎలా టాస్క్లు ఆడుతున్నారు, వాళ్ళతో ఎలా బతుకుతున్నారు, ఇదే అని పాయింట్, సింపుల్ పాయింట్. ఆయన ఏంటంటే సింపతి క్రియేట్ చేస్తున్నాడు, చాలా పెద్ద సింపతి. అది ఎలా అంటే నేను ఫుడ్ ఏం తిన్నో అని ఒక సింపతి. నా పాయింట్ ఒకటే, ఎప్పుడో ఫస్ట్ వీక్లో జరిగిన టాస్క్, అసలు టాస్కే కాదండి అది, ఎప్పుడో ఫస్ట్ వీక్లో జరిగిన ఫస్ట్ డేలో జరిగిన ఇష్యూ అది, గుడ్డు అనే ఇష్యూ. ఆ ఇష్యూని పట్టుకొని ఇంకా నేను తనుజ గారు చేస్తే తిన్నాను, ఇంకా బర్ని గారు చేస్తే తిన్నాను, ఇంకా ఇమాన్యుయల్ గారు చేస్తే అయిపోయింది అదంతా. ఇప్పుడు అందరూ అంటున్నారు ప్రియా గారి గురించి, శ్రీజ గారి గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత పెద్ద ఇష్యూ చేసినా, ఎంత పెద్ద గొడవ ఆడినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళి సారీ చెప్తారు, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తారు. అదే సొసైటీ, అలానే ఉంటుంది ఈ సొసైటీలో. సో మీరేందో పెద్ద దానేమంటారు నేను ఒక పెద్ద వ్యక్తిని, నేను చాలా గ్రేట్, ఒక మహానుభావుడిని, నా కింద మీరు అందరూ చిన్న చిన్న పురుగులు లాంటి వాళ్ళు, మీరు ఏం చేసినా అవన్నీ తప్పులు, నేనేం చేసినా అదే కరెక్ట్, నేను తోపుని అని చెప్పటం అనేది, అది మాట్లాడటం అనేది, ఆయన ఏది మాట్లాడి మీరు క్లారిటీ గమనిస్తే ఒక పెద్ద లాస్ట్ లిస్ట్లో నుంచి వస్తాడు. మీరు బిగ్ బాస్లో కాన్ఫరెన్స్ రూమ్లో కూడా క్లియర్గా చూస్తే, కాన్ఫరెన్స్ వస్తుంది సారీ, కన్ఫెషన్ రూమ్లో క్లియర్గా చూస్తే ఆయన ఎక్కడ స్టార్ట్ చేశాడు అంటే, నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నేను చావంచులోకి వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వచ్చాను అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆయన ప్రజెంట్ ఏం జరుగుతుందో చెప్పట్లేదు, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. సో ఆయన ఏంటంటే ఒక సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు, నేను చాలా కష్టాల్లో నుంచి ఇప్పుడు బయటకు వచ్చాను, సో నేను ఇలా మంచిగా బతుకుతున్నాను, నేను ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతున్నాను అని చెప్పేసి. వీకెండ్లో ఆయన జరిగిన ఇష్యూ రాంగే కాదనట్లా, బట్ అంతగా లాగింది ఎవరు? ఆయనే. ఇప్పుడు ఆయన వీడియో చూసింది కానీ వాళ్ళందరూ నెగిటివ్ అని ఎత్తింది కానీ, ఓహో అట్లా అర్థమైంది మీ అందరికీ, సరే సార్ సారీ నాదే మిస్టేక్, నేను ఒకవేళ అలా చెప్పుంటాను, కానీ నా ఉద్దేశం అయితే అది కాదు, నా ఉద్దేశం అయితే ఇది, నేను నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్ చేసుకుంటాను, నా మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని, నా భావం కరెక్టే అని ఒక్క మాట అనేసి ఉంటే అయిపోయిందండి అక్కడే టాపిక్. మీరు ఇంకా దాని మీద కూర్చొని
ఎవరు మీరు చూపిస్తుంది ఏంది, అసలు దరిద్రం ఏంది, నువ్వెందుకు చేయెత్తుతున్నావు, నువ్వెందుకు చేయెత్తుతున్నావు, మీకు అలా అర్థమైందా, మీరు ఎలా సావండి, ఏంది పందిని నక్క అని నక్కని చేసేసారు. ఇలాంటి డైలాగులు అనవసరం. మీరు ఇంత డైలాగులు వేసి దాన్ని ఇంత డ్రాగ్ చేయడం వల్లే సంజన గారు లెగిసి, ఎందుకంటే నాగార్జున గారు అప్పటికి 100 సార్లు రిపీట్ చేశారు ఎవరికైనా ఒక ఇబ్బంది, ఎందుకంటే అది ఇబ్బంది అని చూపించడానికి. మీరు ఫస్టే అవునండి అది ఇబ్బంది కానీ బయటకు కనబడింది, అది నా మిస్టేక్ అని చెప్పేసి అని ఉంటే అయిపోయేది అక్కడితో, క్లియర్, డన్ అండ్ డస్టెడ్. మీరు దాన్ని లాగి తెగేదాకా లాగారు, తెగింది చివరికి. సంజన గారు లేచి మీ అమ్మాయిలు ఎక్కడ, అబ్బాయిలు ఎక్కడ చూసారు అని చెప్పేసి ఆమె చెప్పకూడని అని చెప్పేసింది మీ మీద. బయట జనాలు లైవ్ చూస్తున్నారు, బయట జనాలు ఎపిసోడ్ చూస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు ఏది ఎక్కడ ఎలా పోర్ట్రీ అవుతుంది, ఎలా తీసుకుంటారని. మీరు మాట్లాడితే అదే మైండ్లో పెట్టుకొని పోర్ట్రీ ఎలా అవుతుంది అని గేమ్ అంతా ఖరాబ్ చేసుకుంటుంది మీరు. సో అది బిగ్గెస్ట్ బ్లండర్ చేస్తున్నారు నాకు హరీష్ గారు. నాకు కామనర్స్ నచ్చింది ఎవరు అంటే ఈ హరీష్ గారు, మనీష్ గారు. వీళ్ళే కొంచెం దాని ఏమంటారు, చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. మనీష్ గారు ఇంకా ఓవర్ థింక్ చేస్తున్నారు. నేను అది నామినేషన్ టైంలో మాట్లాడతాను ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సో ఇది హరీష్ గారి గురించి నాకు అస్సలు నచ్చలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్స్కి వెళ్దాం. నామినేషన్స్లో తనూజ గారికి ఫస్ట్ వచ్చింది. తనూజ గారు వచ్చి హరీష్ గారిది, ఫ్లోరా గారిని నామినేషన్ చేశారు. నాకు ఫ్లోరా గారిది పర్ఫెక్ట్ నామినేషన్ అనిపించింది. రీజన్ ఏంటి అంటే నామినేషన్స్ అన్ని తుప్పాస్ నామినేషన్సే. ఎందుకంటే ఎవరికి అంత పెద్ద గ్రడ్జెస్ కానీ, ఎవరికి అంత పెద్ద సిచ్యువేషన్ కానీ అక్కడ ఎంత పెద్ద ఏం జరగల. అన్నీ జరిగినాయి ఫుడ్ మీద, లేకపోతే రోల్స్ అండ్ డ్యూటీస్ మీద. ఇదే జరుగుతుంది కాబట్టి నీకంటే ఆబ్వియస్లీ నామినేషన్స్ అన్ని దాని మీద ఉండబోతున్నాయి అని మనం ముందుగానే ఫిక్స్ అయిపోవాలి. దాంట్లో ఏది పర్ఫెక్ట్, ఏది కరెక్ట్ రీజన్స్ ఇచ్చారు అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేయడమే తప్ప రీజన్స్ అన్ని తుప్పాస్ రీజన్సే. సో దాని మీద చెప్తున్నాను. హరీష్ గారిని, ఫ్లోరా గారిని నామినేట్ చేసింది తనూజ గారు వచ్చి. తనూజ గారు ఫస్ట్ హరీష్ గారిని నామినేట్ చేశారు. సేమ్ బిహేవియర్, ఎప్పుడో స్టార్టింగ్లో బిహేవియర్ బాగాలేదు, ఆ నామినేషన్స్ టైంలో బిహేవియర్ బాగాలేదు, అదే టాపిక్ మళ్ళీ అదే రచ్చ. నేను చెప్తుంది ఏంటంటే అయిపోయింది. నాకు తెలిసి ఒకటి వెయ్యాలని ఫిక్స్ అయ్యారు వాళ్ళు, ఎప్పటి నుంచో ఉంది అమ్మాయి బ్రెయిన్లో వెయ్యాలని చెప్పేసి. అప్పుడు కుదరలేదు, ఇప్పుడు వేసింది. ఆమె వేయటంలో తప్పులేదు. కానీ మళ్ళీ హరీష్ గారికి తీసుకున్న రచ్చ మళ్ళీ సేమ్ రచ్చ. అది జరిగిన ఈ సిచ్యువేషన్ని క్లియర్గా ఆ రోజు నేను హర్ట్ అయ్యాను, దానికి ఇప్పుడు మీరు నామినేషన్ చేశారు, మీరు హర్ట్ అయ్యారు కాబట్టి నేను చేసిన బిహేవియర్ మీరు బాగాలేదు కాబట్టి మీరు నామినేషన్ చేశారు, మీరు హర్ట్ అయ్యారు, బాగానే ఉంది, అయిపోయింది, దన్ అండ్ డస్టెడ్, నెక్స్ట్ టైం నుంచి నా బిహేవియర్ మార్చుకుంటా అని చెప్పేసి ఉంటే అయిపోయేదండి. సింపుల్ నామినేషన్స్. అది మీకు అర్థం కావట్లా. లైవ్లో 4కో 3కో నేను స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అయిన నామినేషన్స్ అర్ధరాత్రి 1 గంట అయినా కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అన్ని గంటల వాళ్ళు ఇంకా నామినేషన్స్ మీద నిలబడి అందరూ పాయింట్ల మీద పాయింట్లు. ప్రాబ్లం ఏంటంటే ఈ బయట ఒకటి పడిపోయింది, నామినేషన్స్ టైంలోనే అందరు ఎక్కువ మంది జనాలు చూస్తారు బిగ్ బాస్ని అని చెప్పేసి ఒకటి పడిపోయింది మైండ్లో. సో అప్పుడే మేము అందరం కనపడతాం కెమెరాలో, అప్పుడే మేము స్క్రీన్ మీద ఎక్కువ కనపడతాం అని చెప్పేసి ప్రతి ఒక్కటి మాట్లాడాడు. చూడండి, ఒకళ్ళు అసలు రైజ్ అవ్వాల్సిన పాయింటే లేనప్పుడు పెద్దగా రైజ్ అవుతాడు. ఒకడు అసలు మాట్లాడాల్సిన లేనప్పుడు వేరే అన్నీ తెచ్చి మాట్లాడతాడు, సింపతి క్రియేట్ చేసుకుంటాడు ఒకళ్ళు. ఇంకొకళ్ళేమో ఒక సపరేట్ పంచ్ డైలాగ్స్ ఉంటాయి చూడండి, లైక్ అదేదో ఆ సీజన్లో వేసారు అభిజిత్ గారు, పులి మేక దాంట్లో నేను పులిని అంటే అని చెప్పేసి. అలాంటి డైలాగులు ఒక్కొక్కళ్ళు ఏమి మాట్లాడారండి. అందరూ ఫుటేజ్ స్టార్సే అండి. నాకు క్లియర్గా అర్థమైంది. ఈరోజు అందరు కెమెరా కోసమే వెయిట్ చేస్తున్నారు, ఈ స్పెషల్ దానికి వెయిట్ చేస్తున్నారు. సో అందరూ ఈ స్పెషల్ దానికి వచ్చి క్లియర్గా వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు దానికి తప్ప మిగతా అంతా మాట్లాడారు సుత్తంతా. సో అది మెయిన్గా హరీష్ గారు, మనీష్ గారి మీద వస్తాను. సో ఫ్లోరా గారి మీద వేసిన ఎలిగేషన్ పర్ఫెక్ట్ ఎలిగేషన్. నేను దాని గురించి కూడా మాట్లాడాలనుకున్నాను. ఆమెకి ఒక్క లాంగ్వేజ్ రాదు తప్ప ఆమె ఎంత కన్నింగ్ అంటే, ఎంత దాని అంటారు శాడిజం ఉందండి ఆ మైండ్లో. ఇప్పుడు నేను 3 సిచ్యువేషన్స్ ఇస్తాను. ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి ఒకళ్ళు ఏడుస్తూ కూర్చున్నారండి, ఒకళ్ళు ఫ్యామిలీ మీదకి వెళ్ళారని చెప్పేసి ఏడుస్తూ కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చేసి నీకు అర్థమైందా నా సిచ్యువేషన్ ఎలా ఉందో, నువ్వు నన్ను వచ్చి తిట్టినప్పుడు ఎలా ఉందా అని చెప్పేసి అనటం ఎంత గలీజ్ చెప్పండి. చచ్చిన పాము అది ఎప్పుడు చెప్పేసాం కదా, కానీ గాయమైన చోట మళ్ళీ పిన్నిస్ పెట్టి గుచ్చినట్టు ఉంటుంది చూడండి, అట్లా ఉంటుంది ఆమె చేసిన పని. సెకండ్ వచ్చేసరికి ఇదే అండి, షాంపూలో అవన్నీ కలపడం. అసలు శాడిజం ఉన్నోళ్ళకి, ఆ బ్రెయిన్ ఉన్నోళ్ళకి అది అర్థమవుతుంది. అలా చెయ్యాలనే ఆలోచన కూడా మాకు ఎవరికి రాదు, మాకు అర్థం కూడా కాదు. అలాంటిది ఆమె చేసిందంటే అసలు ఎంత లెవెల్లో ఆలోచించింది చూడండి. థర్డ్ వచ్చేసరికి డస్ట్బిన్ దగ్గర ఇప్పుడు
కొన్ని ఏమంటారు కొంతమంది మర్చిపోతారు. ఆబ్వియస్లీ ఇప్పుడు బట్టలు కానీ ఏమైనా వస్తువులు కానీ కొన్నిసార్లు పెట్టేసినప్పుడు మనకు ప్లేసే కదా, అదంతా బాత్రూమ్ అంతా మందే కదా అన్న ఉద్దేశంలో కొంతమంది మర్చిపోతారు. అది కామన్ అండి, చాలా కామన్. మీరు ఏం చేయాలి, దాన్ని మీరు వాష్రూమ్ క్లీనర్గా అది తీసుకొని వెళ్ళి ఒక చోట పెట్టేసి వచ్చి అనౌన్స్మెంట్ ఇవ్వాలి. లేకపోతే మానిటర్కి చెప్పాలి, ఏమని, సరే అక్కడ ఎవరో మర్చిపోయారు, అది నేను తీసుకొచ్చి ఒక చోట పెట్టాను చెప్పండి, ఎవరికో ఒకరికి, నాకు సంబంధం లేదు ఇంకా అని చెప్పాలి. అయిపోయింది అక్కడతో, సింపుల్. అలా కాకుండా ఎవరెవరైతే ఎక్కడెక్కడ మర్చిపోయారో అది తీసుకుని వచ్చేసి డస్ట్బిన్లో వేయటం, డస్ట్బిన్లో వేసి ఇంకా వాళ్ళు వాడుకుంటారో చెప్పండి, వాడుకోలేరు. అది ఎంత సాడిజం చెప్పండి. సో ఆమెకు ఒక్క లాంగ్వేజ్ రాదనేది తప్ప చాలా చాలా సాడిజం ఉంది ఆ మైండ్లో, బయట పట్టట్లేదు. అది ఒక్కటే ప్రాబ్లం. బయట పెడుతుంది కానీ అర్థం అవ్వట్లేదు బయట జనాలకి, ఇంకెంత సాడిజం ఉంది ఆమెలో, ఇంకెంత ఎక్స్ట్రీమ్ వెళ్ళగలదా అని చెప్పేసి. సో అదే నామినేషన్, అక్కడే ఆ పాయింటే పడింది ఆమెకి. మీరు బూతులు మాట్లాడతారు, మీరు డస్ట్బిన్లో ఏది పడితే అది వేసేస్తారు, దాన్ని ఒక చిన్న టాపిక్ని పెద్దగా డ్రాగ్ చేస్తారు, ఒక గొడవ పెట్టుకోవడానికి వస్తారు అని చెప్పేసి నాకు ఎందుకో కరెక్ట్ అనిపించింది ఆమె నామినేషన్లో. సో నెక్స్ట్ మనీష్ గారిదండి. ఈ మనిషి ఎలా అంటే ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిజిత్ గారిని లాగా చేస్తున్నారు అనిపిస్తుంది, నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. అభిజిత్ గారు లాగే చేస్తున్నారు, ఇంగ్లీష్ మాట్లాడతాం. ఆయన ఒకే ఒక ఎపిసోడ్లో ఎందుకు అన్నారా అని ఇప్పుడు అనిపిస్తుంది ఆయనకి. ఒకే ఒక ఎపిసోడ్లో మెహబూబ్ గారి దగ్గర కూర్చొని బిగ్ బాస్ అంటేనే అబ్జర్వింగ్ గేమ్ అనేదో ఒక్కసారి ఏదో అన్నారండి పాపం. ఇంకంతే, ఆ పాయింట్ పట్టుకొని ఈయన 100 సార్లు వాడాడు ఆ పదాన్ని. బిగ్ బాస్ అంటే అబ్జర్వింగ్ గేమ్, బిగ్ బాస్ అంటే అబ్జర్వింగ్ గేమ్, బిగ్ బాస్ అంటే అబ్జర్వింగ్ గేమ్. నేను అబ్జర్వ్ చేస్తున్నా. నాకు రీతి గారు అన్నమాట బాగా నచ్చింది. మీరేమైనా దేవుడా, అందరు మనసు లోపలికి వెళ్ళి మేమేమనుకుంటున్నా కూడా మీరే బయటికి చెప్తాను మీరేమైనా దేవుళ్ళ అని చెప్పేసి. ఆయన అబ్జర్వేషన్స్ చాలా వరకు కొన్ని కరెక్ట్ అయినాయి. బట్ అన్నీ నాకే తెలుసు, అన్నీ నేనే చూసేసాను, నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను అనే అనుకోవటం మూర్ఖత్వం, చాలా చాలా మూర్ఖత్వం. ఆయన క్లియర్లీ అభిజిత్ గారిని రెప్లికేట్ చేస్తున్నారు. ఆయనలాగా కామ్గా సైలెంట్గా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఒక పాయింట్ వచ్చిన తర్వాత, లైక్ ఇలాంటి నామినేషన్స్ టైంలో వచ్చిన తర్వాత పెద్ద బర్స్ట్ అయ్యి పెద్దగా అరవటం. సో అరవటం ఒకటి, పక్కన వాళ్ళు అరుస్తాను దాన్ని కొంచెం ఇమిటేట్ చేసి దాన్ని మళ్ళీ వెకిలితనంగా మాట్లాడతాం ఇంకోటి. లైక్ నువ్వు అరుస్తున్నావు, నువ్వు ఎంత పెద్దగా అరవాలంటారు, ఇంకొంచెం పెద్దగా అనటం క్లియర్గా ఇమిటేట్ చేస్తున్నారని క్లియర్గా అర్థమైపోతుంది, రెప్లికేట్ చేస్తున్నారు అభిజిత్ గారిని. సో వెరీ రాంగ్ థింగ్. ఆయన చేస్తుందే దాన్ని ఏమంటారు, ఆయనతో మాట్లాడాలన్నా కష్టం, ఆయన వినాలని. ఇప్పుడు బిగ్ బాస్ లైవ్లో మ్యాక్సిమం చూపించేది హరీష్ గారిని, మనీష్ గారిని, నీళ్ళే చూపిస్తారు, ఎందుకు నాకు అర్థం కాదు. ఎప్పుడు వేరే టాపిక్లో చూపిస్తారు, నేను మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ద సెంటెన్సెస్ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. అండ్ ఆయన దాంట్లో కూడా ఇప్పుడు దిస్ ఇస్ నాట్ అని దాని ఏమంటారు, ఒక టాస్క్ లాగా మాట్లాడతారండి ఆయన మాట్లాడేటప్పుడు కూడా. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అనుకో, ఐమ్ నాట్ లైక్ దట్ అంటారు. ఏంది నాకు అర్థమే కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక కన్వర్జేషన్ జరుగుతుంది అనుకుంది, అలా కాదండి ఇప్పుడు ఇలా చేద్దాం, ఇట్లా మాట్లాడుతాం వేరు, దట్స్ నాట్ రైట్. ఇట్లా మాట్లాడతామో అసలు దట్స్ నాట్ యాక్సెప్టబుల్. అండ్ చూడటానికి కూడా కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది చూసే జనాలకు కూడా. నాకైతే ఉంది, మిగతా వాళ్ళు అయితే నాకు తెలియదు, నాకైతే ఉంది పర్సనల్గా. సో అది ఆయన వేసింది బర్నీ గారిని అండ్ రితు గారిని. బర్నీ గారు దాంట్లో కొన్ని కరెక్ట్, ఆయన కొంచెం ఫేక్గా నటిస్తున్నా నాకు అర్థమవుతుంది. బర్నీ గారు ఎందుకో మంచిగా అనిపోయి అన్ని మంచి చేస్తున్నారు, ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీసుకొని రావట్లా. ఇప్పుడు ఎక్కడైనా రాంగ్ జరుగుతుందంటే వెళ్ళి రాంగ్ అని చెప్పడం వేరు, ఎక్కడైనా రాంగ్ జరుగుతుందంటే మాట్లాడుకోవడం కూడా ఒక దాని ఏమంటారు, ఒక పరిధికి ఓకే. బట్ ఆయన మాట్లాడకుండా వచ్చి అందరితో డిస్కషన్ చేసి నేను ఇప్పుడు అక్కడ మాట్లాడితే ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, మామూలుగా అవ్వదు, పెద్ద రచ్చ అవుతుంది, నేను చెడ్డవడం అనుకోవట్లేదు అని చెప్పేసి ఆ మంచితనం అనేది ఒక మాస్క్ వేసుకుంటున్నారేమో అని చెప్పేసి నా అబ్జర్వేషన్ ఆయన గురించి, ఆ బర్నీ గారి గురించి. అండ్ మనీష్ గారు చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని కరెక్టే. లైక్ ఆయన కొంచెం మ్యానిపులేట్ చేసి ఆయన కొంచెం ఒక రచ్చ చేయాలి, ఒక కామ్నెస్గా సెలబ్రిటీస్ అని స్టార్టింగ్ ఫస్ట్ రోజు రివ్యూ చెప్పినప్పుడే చెప్పాను, బర్నీ గారు కొంచెం వేరుగా చూస్తున్నారు కామ్నర్స్ అండ్ సెలబ్రిటీస్ అని చెప్పేసి బాగా అబ్జర్వ్ చేశారు మనీష్ గారు అక్కడ. సో దట్స్ కరెక్ట్. అండ్ రీతు విషయంలో అయితే వెరీ రాంగ్. రీతు క్లియర్గా మీరు లైవ్ చూస్తే రీతు అనే అమ్మాయి ఇద్దరితో క్లోజ్గా ఉంటుంది లోపల ఓనర్లలో. ఒకళ్ళు పవన్, ఒకటి పవన్ కళ్యాణ్ అండ్ పవన్, డెమోన్ పవన్, వీళ్ళిద్దరితో బాగా క్లోజ్గా ఉంటుంది. డెమోన్ పవన్తో ఎప్పుడైనా సరే డిష్ వాషింగ్ చేసేటప్పుడు ఆ అబ్బాయి వచ్చి పక్కన నుంచి చూస్తాడు, ఎలా చేసావు ఏంటి అని చేసేటప్పుడు
డిస్కషన్ జరిగిద్ది, ఒక చిన్న ఫన్నీగా కొంచెం మాట్లాడుకుంటూ కొంచెం అల్లరి చేసుకుంటూ కొంచెం డిస్కషన్ జరిగిద్ది. సో దాని రీజన్ వల్ల అమ్మ ఎక్కువసేపు దాని లోపల ఉండిద్ది. సెకండ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్తో అమ్మాయి కొంచెం ర్యాపో ఉంది, వెళ్ళి ఎప్పుడు కూర్చొని మాట్లాడేది. మీరు ఎప్పుడైనా ఈ పాస్ట్ ఎపిసోడ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే మీరు పవన్ కళ్యాణ్ రీతు ఇద్దరు ఒకచోటే కనపడతారు, అంత ర్యాపో ఉంది అమ్మాయికి. లైవ్లో ఎప్పుడు చూసినా ఆ అబ్బాయితోనే ఉంటుంది కాబట్టి ఆ ర్యాప్ వల్ల లోపలికి వచ్చి ఎక్కువసేపు తనతో ఎక్కువ స్పెండ్ చేస్తుంది, ఎక్కువ మాట్లాడుతుంది. అలా దాని ద్వారా అమ్మాయి ఎక్కువసేపు లోపల ఉంది తప్ప ఏదో వీళ్ళందరికీ ఒక గొడవ పెట్టేయాలి, వీళ్ళందరికీ ఒక చిచ్చు పెట్టాలి అనే ఉద్దేశం అయితే నాకేం అనిపించలేదు. రీతు ఈజ్ ఎ ప్యూర్ సోల్ అని మాత్రం అనిపించింది నాకు క్లియర్గా. నాకు ఇప్పుడు దాకా ఇన్ని 9 days ఆఫ్ ఎపిసోడ్స్లో ఫేక్ అని ఎక్కడ ఫేకింగ్ చేస్తున్నట్టు నాకైతే ఏం కనపడలేదు. ఆ అమ్మాయికి అప్పుడు ఏమనిపిస్తుందో అదే మాట్లాడుతుందో అనిపిస్తుంది, కొన్నిసార్లు తప్పు అవుతుంది ఆ మాటలే. సో ఇప్పుడు ఈ నామినేషన్స్లో రీతు గారి మీద ఆ ఎలిగేషన్ వేయటం మాత్రం వెరీ 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 రాంగ్. ఆ అమ్మాయి అయితే అట్లా లోపలికి వెళ్ళి కావాలని అది కూడా మీకేమైనా పర్సనల్గా ఎఫెక్ట్ అయిందా అనే దాని మీద మీరు నామినేషన్ వేయాలి తప్ప హౌస్ లోపలికి వెళ్ళి ఉండటం వల్ల రూల్స్ బ్రేక్ చేసాం అనే దాని మీద నామినేషన్ వేయటం అనేది నాకెందుకు అంత లాజికల్ అనిపించలేదు. అది లాజికల్ పాయింట్ మిస్ అయ్యారేమో మర్యాద మనీష్ గారు అంత బాగా ఆలోచించే అబ్బాయి అదొకటి మిస్ అయ్యారేమో అని నాకు అనిపించింది. సో ఇది ఇవాళ నామినేషన్స్. ఆ నామినేషన్స్ మీరు చూస్తే లైవ్లో మీకు తలక పట్టేసుకుంటారు, అంత లాంగ్ వెళ్తున్నాయి. అంత ఒక్కొక్కళ్ళు అసలు వాళ్ళు ఇప్పుడు దాకా ఈ 7 days మాట్లాడాల్సింది అనుకున్న పాయింట్లన్నీ, నాగార్జున గారు ముందు చెప్పాల్సిన పాయింట్లన్నీ ఈ నామినేషన్లో చెప్తున్నారు. అందరూ ఏందో ఈ నామినేషన్స్లో అన్ని పాయింట్లు చూపిస్తారేమో అనుకొని. సో ఇప్పుడు మీరు చూసిన ఈ 2 నామినేషన్స్ కూడా ఆల్మోస్ట్ 3కి స్టార్ట్ అయితే 6కి ఎండ్ అయినాయి. అందుకని ఆ రెండే మాత్రమే చూపించారు ఎపిసోడ్లో. సో మీతో నామినేషన్స్ రేపు మాట్లాడుకుందాం, క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో లెంత్ కొంచెం ఎక్కువ అయ్యే ఉంటుంది, బట్ ఇది నాకు ఎందుకో చెప్పాలనిపించింది వీళ్ళందరి గురించి. నా పర్సనల్ అనాలిసిస్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. అండ్ వరస్ట్ పర్ఫార్మర్ వచ్చేసరికి నా ఉద్దేశంలో ఈ ఎపిసోడ్ ప్రకారం నాకైతే మనీష్ గారు అనిపించింది. ఈడియట్స్ అనటం ఇట్స్ రాంగ్ మిస్టేక్, అండ్ రీతుని అలా నామినేట్ చేయడం ఇట్స్ రాంగ్ థింగ్. అండ్ ఒక సాఫ్ట్ టార్గెట్, వీళ్ళందరినీ సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారు. ప్రియా గారిని కానీ వీళ్ళందరినీ వెళ్ళి బయట అందరితో చెప్పి ప్రియా గారిని శ్రీజ గారిని ఒక సాఫ్ట్ టార్గెట్ క్రియేట్ చేస్తున్నారేమో, వాళ్ళ మీదకి ఉసుగొలుపుతున్నారేమో వీళ్ళందరినీ అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఆమె ఒకటి, ఎవరు మనీష్ గారు ఒకళ్ళు, అండ్ సంజన గారు కూడా. సంజన గారు యాజ్ పుల్లలు పెట్టి ఇలా పెట్టి ఇలా వేస్తారు చూడ, ఇలా బొగ్గమంటుంది ఇద్దరి మధ్య చేస్తే అట్లా ఆమె చిచ్చు పెడుతుంది. అది కూడా వాళ్ళిద్దరిది నాకు రాంగ్ అనిపించింది ఈ ఎపిసోడ్లో. అండ్ బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేసరికి నా ఉద్దేశం ప్రకారం అయితే ఎవరూ లేరు. సో ఎవరు అంత నామినేషన్ జరిగింది, అంత ముందు జరిగిందని మాటలే. ఈ టాస్క్లు కానీ ఈ పర్సనాలిటీ కానీ ఎక్కడ బయట పెట్టే అంత పెద్ద ఏం జరగట్లేదు ఏందో నాకు తెలిసినంత వరకు. మేబీ దీనివల్ల ఈ డ్రామా వల్లే వాళ్ళకి వెళ్ళిపోతుందో, లేకపోతే వాళ్ళ స్క్రిప్ట్ రాసుకోలేదో బిగ్ బాస్ టీం వల్ల నాకైతే అర్థం కావట్లేదు. సో ప్లీజ్ రయ్య బాబు కొంచెం టాస్క్లు పెట్టండి నామినేషన్స్ అయిపోయిన తర్వాత, చూడాలనుకుంటున్న టాస్క్ల వాళ్ళని. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మిస్ అయినా ఏమైనా పాయింట్ రాంగ్ చెప్పినా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, ఐ విల్ కరెక్ట్ దెమ్. అండ్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.